హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేక విధంగా మీ యొక్క ప్రతి ఒక్క కుటుంబం గురించి అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. మీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలని, కష్టాలుంటే తీరిపోవాలని, అనారోగ్యాలు ఉంటే ఆరోగ్యాలుగా మారాలని, ప్రతి ఒక్కరూ చేసే పనిలో మంచి సఫలీకృతం కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేక రీతిలో నేను అర్పిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, జీవదాయకమైన దివ్య బలి పూజను శ్రీ సమంతటి కొరకు యోగ్య రీతిలో అర్పించుటకు నా కొరకు ప్రార్థించండి.
జ్ఞాన స్నానమిచ్చిన స్నాపక యోహాను మా కొరకు మిమ్ము వేడుదురు, మమ్ము కరుణింపుము. దైవమే మీరు పరిశుద్ధులై ఉన్నారు. దైవమే మీరు పరిశుద్ధులై ఉన్నారు. దైవమే మీరు పరిశుద్ధులై ఉన్నారు. కావున ప్రియమిత్రులారా, విగ్రహారాధన నుండి తొలగిపోండి. బుద్ధిమంతులను ఎంచి మీకు చెప్పుచున్నాను. నేను చెప్పు దానిని మీరే యోచింపుడు. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తముగా మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరంలో పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కు మందిమైనను మనము అందరము ఒకే శరీరము, ఏదైనా మనము అందరము ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. బారిక్మో.
ముందు చదవబడుతున్న ఎఫెసీయుని పరిశుద్ధ సువిశేషంలోని దేవుని జీవం గల వాక్యములు గౌరవంతో భయభక్తులతో మనము శ్రద్ధతో ఆలకించుదాం. ప్రభువైన దేవుడు అందుకు మమ్మలను యోగ్యులను చేయుగాక. మీ అందరికీ సమాధానం ఉండునుగాక. జీవమిచ్చు వాక్యమైన మన ప్రభుని పరిశుద్ధ సువిశేషము లోకమునకు జీవనమును రక్షణమును బోధించిన పునీత లూకా గారు రాసిన సువిశేషము నుండి. పరిశుద్ధ కన్యా మరియమ్మ నుండి శరీరం ధరించిన వారు దేవుని జీవము గల వాక్యమును మన రక్షకుడును ప్రభువును దేవుడునైన యేసు మెస్సయ్య యొక్క ఇహలోక వాస కాలములో ఈ విధముగా తెలియపరిచెను. ఆ 72 తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచి తిని, నేను మీకు పాములను త్రేలను నలగద్రొక్కుటకును శత్రువు బలమును అనగద్రొక్కుటకును అధికారము ఇచ్చి తిని. ఇవి ఏమియో మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అని వారితో నేను. మీ అందరికీ శాంతి కలుగునుగాక. మనమందరము ప్రార్థించి ప్రభుని దయా కరుణను కోరుకుందాము. స్తుతి స్తోత్రములను మహిమా గౌరవములను అనశ్వర కీర్తిని సదా ఎడదెగగా అర్పించుటకు మనం యోగ్యులమగుదుముగాక. స్వయం యాగ బలిగా మారి మాకు పాప పరిహారం ఇచ్చి మమ్ములను పవిత్రపరచిన తగిన శుద్ధీకరణ బలి అర్పణ అనుగ్రహము ఆ మధుర ఫలం మహనీయమగును. కన్యక నుండి జన్మించిన వారును శిలువ మరణము ద్వారా మమ్ము రక్షించిన వారును పశుబలుల నుండి మమ్ము స్వతంత్రులు చేసిన గొర్రె పిల్లకి దైవీకమైన స్తోత్రయాగం అర్పించబడుతున్న ఈ సమయములో సకల ఉత్సవములలో కాలములలో గడియలలో సమయములలో ఓ నా దైవమా మా జీవిత కాలమంతయు స్తుతి గౌరవము ఆరాధనలకు యోగ్యమగును. దివ్యము స్వర్గీయమైన ఈ పవిత్ర రహస్యానికి ముందు మనమందరము ప్రార్థించి ప్రభు దయాకరుణను కోరుకుందాము. పాప పరిహారం చేస్తున్న వారు మరుగుపరుస్తున్న వారు మా తప్పులను క్షమించువారు విస్మరించువారునైన ప్రభుదేవా, మీ సున్నితత్వ ప్రేమలో నా లెక్కింపలేని పాపములను
తుడిసివేసే మంచివారా, దయతో మమ్మందరిని కరుణింపుము. ప్రభువైన దేవా, ప్రేమతో మమ్ము మీరు స్మరించుకొనుము. నా ప్రభువా, మా తల్లిదండ్రుల, సోదరుల, పాలకుల, గురువుల యొక్కయు పవిత్రమును మహిమాన్వితమునైన శ్రీ సభ బిడ్డలను, విశ్వాసులైన సకల మృతుల ఆత్మలను మీ కరుణలో స్మరించుకొనుము. వారి ఆత్మలను, మనస్సులను, శరీరాలను ఓదార్చి కరుణాదయా జల్లులను వారి ఎముకలలో చిలకరించుము. దేవాది దేవుడు, మహిమాన్వితుడైన మెస్సయ్య రాజా, మాకును వారికి మీరు పాప పరిహారకుడవు కావుము. నా ప్రభువా, మాకు ఉత్తరమిచ్చి మా అందరి సహాయమునకు వేంచేయుము. మమ్ము రక్షించి మా ప్రార్థనలను, విన్నపములను దయచేయుము. దేవా, మీ కరుణలో సకల కఠిన శిక్షలను మా నుండి తొలగింపుము. ప్రభువా, మీ కరుణలో మీ కోపం వలన వచ్చని శిక్షను మా అందరి నుండి దూరము చేయుము. మీ దైవత్వమునకు తగినట్లు మీకు ప్రీతికరమైన సంపూర్ణ క్రైస్తవత్వం మాకు సౌజన్యముగా దయచేయుము. సమాధాన ప్రియులకు వచ్చిన మంచి అంత్యమునకు మమ్ము అర్హులను చేయుము. మేము మీకు ఇప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను చెల్లించెదము. పూర్ణ హృదయముతో నిన్ను పిలిచి అడుగుతున్న వారి నుండి స్తోత్ర బలిని స్వీకరిస్తున్న సర్వశక్తిమంతుడైన ప్రభువా, పాపులైన మీ దాసుల నుండి ప్రార్థన గైకొని మీ పవిత్ర బలిపీఠము చెంతకు మమ్మందరినీ చేర్చుము. మా పాపములకును మీ ప్రజల అపరాధముల కొరకును ఆత్మీయ యాగమును, కానుకలను మీకు అర్పించుటకు మా అందరికీ శక్తిని దయచేయము. మేము మీకు యోగ్యమైన బలియగుటకు మమ్మందరిని యోగ్యులను చేయుము. ఉత్తమమైన మీ పరిశుద్ధాత్మను మా పైకి అర్పించబడిన ఈ కానుకలపైకి విశ్వాసులైన మీ ప్రజలందరిపై మా ప్రభు క్రీస్తు ద్వారా కుమ్మరించుము. వారితో మీకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి, గౌరవము, ఆధిపత్యము కలుగునుగాక. దేవుని నుండి అప్పులకు పరిహారమును, పాపములకు విముక్తిని రెండు లోకములందు ఎల్లప్పుడూ మనం పొందుదుముగాక. బలహీనుడను, పాపిని అయిన ఈ దాసుడు ఒప్పుకొని వెల్లడిస్తున్నాను. పరిశుద్ధుడైనా పితా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైనా పుత్రుడు, పరిశుద్ధుడు, జీవదాత పరిశుద్ధాత్మ పరిశుద్ధులు. ఆయన మన పితరుల సహోదరులు, పాలకుల, గురువుల, మరణించిన వారుల, శ్రీ సమ బిడ్డలను, విశ్వాసులైన సకల మృతుల ఆత్మలయందు రెండు లోకములయందు ఎల్లప్పుడూ జాలి కలిగి కరుణ చూపించి పాపి అయిన తన దాసుని ధూపమును శుభ్రపరుస్తున్న వారగును. దివ్యజ్ఞానం ప్రకటింపబడుతున్నది. మనమందరము భక్తి శ్రద్ధలతో ఆనందించదము. సర్వశక్తిమంతుడైన పితా, సమస్తమునకు సృష్టికర్తయైన ఒకే నిజ దేవునిలో మేము విశ్వసిస్తున్నాము. దేవుని ఏకైక పుత్రుడు, సర్వలోకమునకు పూర్వమే నిజనటి జన్మించిన వారును, జ్యోతి నుండి జ్యోతిగా, నిజ దేవుడి నుండి నిజ దేవుడును జన్మించిన వారును, సృష్టింపబడిన వారు, స్వభావంలో పితతో సమానమైన వారు, సర్వ సృష్టికి కారకులైన వారు, మానవులకు మా కొరకు మా రక్షణము కొరకు పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధ రూపం నుండి దైవమాతైన పరిశుద్ధ కన్యా మరియమ్మ నుండి శరీరధారి మానవుడై పోన్సి పిలాతుని దినములలో మా కొరకు శిలువ మరణాన్ని పొంది బాధపడి మరణించి సమాధి చేయబడి పవిత్ర చిత్తానుసారముగా మూడవ రోజున ఉద్ధానుడై
కూర్చొని వారును జీవితమును మృతులకు తీర్పు చెప్పుటకు మహామహిమతో రాను తన రాజ్యమునకు అంతం లేని వారును ఏక ప్రభువైన యేసు మెస్సీయను మేము విశ్వసిస్తున్నాము. సకలమునకు జీవమిస్తున్న ప్రభువును పిత నుండి బయలుదేరి పితతోనూ పుత్రుడితోనూ ఆరాధింపబడి స్తుతించబడుతున్న వారు ప్రవక్తలు శిష్యుల ద్వారా సంభాషించిన వారైన జీవములో విశుద్ధిగా ఏకారు వారు అదోరిక అపోస్తలిక ఏక విశుద్ధ సభలో మేము విశ్వసిస్తున్నాము. పాప విమోచనము పూర్వమున జ్ఞానస్నానం ఒకటి మాత్రమే అని మేము వెల్లడించి మరణించిన వారి ఉద్ధానమును రానున్న లోకంలోని నూతన జీవమునకై మేము ఎదురు చూస్తున్నాము. ఆమేన్. విన్నాపించుటకు సమయమిది, భోజనమునకు సమయమిది, ఇది ప్రార్థనా సమయము, ఇదే కరుణా సమయము, ఉన్నతమైన పదవి పొంది ఇప్పుడు ఈ యాజకుడు స్వీకరిస్తున్న వారికి అర్పిస్తున్నారు ఈ బలి. ప్రియులారా, ఇది కరుణ యొక్క దయ యొక్క సమయమిది. సత్య ప్రేమతో సమాధానం ఇచ్చిన సమయమిది. ప్రభువా, ఈ సమయములో ప్రేమను, ఐక్యమును, సంపూర్ణ సమాధానమును మాకు దయచేయము. మేము మీకు మీ ఏకైక పుత్రునకు మీ పరిశుద్ధాత్మకు ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను చెల్లించదము. మీ అందరికీ సమాధానం ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన దేవుడైన ప్రభుని ప్రేమ చేత పవిత్రము దివ్యమైన చుమ్మనంతో పరస్పరం సమాధానం తెలుపుకుందాము. దేవుడైన ప్రభువా, మా జీవిత కాలమంతయు ఈ సమాధానమునకు మమ్ములను యోగ్యులను చేయుము. అన్యోన్యం శాంతి ప్రభుని శాంతి మనలో నిత్యవాసం చేయును. అన్యోన్యం శాంతి ఆయన శాంతి మంచి సంప్రీతి మమ్ము కాపాడుగాక. ఆయన శాంతి మంచి సంప్రీతి మమ్ము కాపాడుగాక. కరుణగల ప్రభుని ముందు మనము శరణులో వంచెదము. మా ప్రభువు, మా దేవుడా, నీ ముందు మేము శిరములు వంచుతున్నాము. దేవా, పరిశుద్ధ బలిపీఠము ముందు శిరములు వంచి నిలుచున్న మీ దాసులపై మీ కృపను కుమ్మరించండి. మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను చెల్లించెదము. ప్రభువా, మీకు మేము అర్పిస్తున్న ఈ బలి వలన సకల దుష్ట ఆలోచనలను మా నుండి తొలగింపుము. దీని వలన మా ఆత్మలను ప్రకాశవంతము చేసి శరీరములను శుభ్రపరచుము.
మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను చెల్లించెదము. ఈ కృపాన అనుగ్రహము సమాధానము మరియు స్తోత్రములను పితదేవుని ప్రేమయు ఏకసుతుని కరుణయు పరిశుద్ధాత్మ కలయిక సహవాసము నా సహోదరి సహోదరులారా మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఈ సమయములో మనందరి మనసులను తలంపులను హృదయాలను పితదేవుని కుడి ప్రక్కన మెస్సయ్య కూర్చున్న మహోన్నతములో ఉంచుదము. భయభక్తులతో ప్రభువునకు మనము స్తోత్రము చెల్లించెదము. ప్రభువా పరిశుద్ధ దేవదూతలతోను ప్రముఖ దేవదూతల సంగముతో ఏకీభవించి గంభీర స్వరముతో స్తుతి కీర్తనలు ఆలపిస్తూ మేము మిమ్ము మహిమపరుస్తున్నాము. పాపము లేని వారు పాపులైన మన కొరకు తిరుచిత్తానుసారముగా మరణించుటకు సిద్ధమైనప్పుడు లోకము యొక్క జీవము రక్షణము కొరకు వారు అప్పగింపబడనున్న రాత్రిలో నిష్కలంకము నిర్మలమునైన తిరువస్తములలో అప్పమునందుకొని పితదేవా మీకు చూపించి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించెను. ఆశీర్వదించి శుద్ధి చేసి త్రుంచి తన శిష్యులైన పరిశుద్ధ అపోస్తలులకు ఇస్తూ ఇట్లనిరి, దీని నుండి తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము. మీ కొరకు అనేకుల కొరకు ఇది త్రుంచబడి పాప విమోచనమునకును నిత్య జీవము కొరకు ఇవ్వబడును. ఆ విధముగానే భోజనానంతరము ద్రాక్షారసమును నీటిని కలిపిన పాత్రను అందుకొని పితదేవా మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించెను. ఆశీర్వదించి శుద్ధి చేసి శిష్యులైన తన పరిశుద్ధ అపోస్తలులకు ఇస్తూ ఇట్లనిరి, మీరందరూ తీసుకుని దీని నుండి పానము చేయుడి, ఇది నూతన నిబంధన యొక్క నా రక్తము, మీ కొరకు అనేకుల కొరకు చింతించబడుతున్న పాప విమోచనమునకు నిత్య జీవము కొరకు ఇవ్వబడును. నా జ్ఞాపకార్థము మీరు దేనిని చేయుడు, ఈ రహస్యములో పాలు పంచుకొని నా మరణ పునరుద్ధానము నేను వచ్చే వరకు స్మరింపుడు అని మన ప్రభువు నుడివినారు. ప్రభువా మీ సమరక్షాకరమైన
ప్రతి ఒక్కరికి తమ ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమిస్తున్న మీ భయంకరమైన రెండవ రాకడను స్మరిస్తున్నాము. దీని నిమిత్తం మీ సభా విచారణ మీ ద్వారా మీతోనూ మీ పితతోనూ పశ్చాత్తాపపడుతూ వేడుకుంటున్నాము. ప్రభువా, మీ కృప స్వీకరిస్తున్న బలహీనులము పాపులమైన మీ దాసులు మీకు కృతజ్ఞత తెలుపుతూ సమస్తము గూర్చి సమస్తము కొరకు కరుణామయుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రార్థించండి. ప్రభువా, నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, నాకు ఉత్తరమిచ్చి దయతో మమ్మందరినీ కరుణింపుము. పరిశుద్ధాత్మా దిగి వచ్చి ఈ అప్పమును ఆశీర్వదించి మా దేవుడైన యేసు మెస్సయ్య యొక్క తిరు శరీరముగా మార్చునుగాక. పరిశుద్ధాత్మా దిగి వచ్చి ఈ పాత్రలోని విశ్రమమును మా దేవుడైన యేసు మెస్సయ్య యొక్క తిరు రక్తముగా మార్చునుగాక. ప్రభువా, ఈ తిరు శరీరము తిరు రక్తమును స్వీకరిస్తున్న మా ఆత్మలు శరీరములు శుద్ధి చేయబడి మేము నిత్య జీవమునకు యోగ్యులము అగుదుముగాక. మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను సమర్పిస్తున్నాము. పీఠాధిపతులందరి కొరకును భావనలను పరిపాలిస్తున్న 14వ పోపు గారి కొరకును మన సభా ప్రధాన కాపరి తండ్రి మోరన్ మార్బసెరియస్ కార్డినల్ క్లీమీస్ కాథలికా బాబా కొరకును మన పీఠాధిపతులు మ్యాథ్యూస్ మార్కోనియస్ తండ్రి గారి కొరకును సత్య విశ్వాసులైన పీఠాధిపతులందరి కొరకును గురువులు గురు విద్యార్థులు సన్యాసులు మొదలగు వారి కొరకును క్రైస్తవ సభ అంతటి కొరకు ప్రభువును మనం ప్రార్థించుదాము. ప్రభువా, మీ పరిశుద్ధ సభకి శాంతిని సమాధానమును శ్రీ సభలోని కాపరులందరికీ అశ్వాసపూర్ణమైన దీర్ఘాయువును దయచేయుము. సత్యోపదేశం సరైన రీతిలో నేర్పించే ముఖ్య అధ్యక్షులు శ్రీ సభలో ఉండడానికి సహాయం చేయుము. మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను చెల్లించెదము. బాధలలో శ్రమలలో ఉన్న వారి కొరకు ప్రభువును మనం ప్రార్థించుదాము. ప్రభువా, మీ ఆరాధికుల విన్నపములను ఆసక్తితో ఆలకించి మీ శ్రీ సభ మీకు అర్పిస్తున్న బలులను ప్రథమ ఫలములను స్వీకరించుము. ఏలైనగా మీరు బలులను స్వీకరించేవారు కదా, మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును
ప్రభువా మా దేశ పాలకులను సమాధానం కాంక్షించే వారిగా మార్చుము. అసూయపరుల శత్రువుల ఆధిపత్యము నుండి మమ్మందరినీ కాపాడుము. మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను చెల్లించెదము. పరిశుద్ధురాలు పాపిరాలు నిత్య కన్యకయో దేవమాతైన మరియమ్మను మన తండ్రి అయిన మాతోమస్లిహాను ప్రవక్తలు శిష్యులు ప్రసంగికుడు ఎవంగేలియస్లు వేదశాస్త్రులు మతాధికారులు మొదలగు వారిని మనము స్మరించాలి. వారి విడుదల మనకు తోడుగా ఉండును గాక. ప్రభువును మనం ప్రార్థించుదాము. ప్రభువా మీ పునీతుల సంరక్షణలో మమ్ము కాపాడి వారి సంఘములో మమ్మందరిని చేర్చుము. వారితో కలిసి మేము మీకును మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను అర్పించెదము. విశ్వాసము కాపాడి మనకు అప్పగించిన సకల శ్రీ సభా పితామహులను గుర్తించబడిన వేద పండితులను మనం స్మరించాలి. వారి ప్రార్థన మనకు తోడుగా ఉండును గాక. ప్రభువును మనం ప్రార్థించుదాము. ప్రభువా శ్రీ సభ పితామహుల సత్య విశ్వాసములో మమ్మందరినీ నిలబెట్టుము. పరిశుద్ధాత్మ ప్రేరేపితులైన వారు నేర్పించిన విశ్వాస సత్యములను మాలో దృఢపరచుము. వారితో కలిసి మేము మీకును మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను అర్పించెదము. ప్రేమ సత్య విశ్వాసములో మరణించి నుండి వెళ్ళిపోయిన సకల మృతులను మనం స్మరించాలి. అప్పుల పరిహారములకు పాపముల విముక్తికి వారిని యోగ్యులను చేయుటకు ప్రభువును మనం ప్రార్థించి 3 సార్లు క్రియలైసోనని చెప్పాలి. ప్రభువా మరణించిన విశ్వాసుల తప్పుల పట్ల మీరు కఠినముగా వ్యవహరించకము. ఏలయనగా మనుష్యోధారం ఎత్తిన వారిలో మీ ఏకైక పుత్రుడు మినహా పాపరహితులు ఎవరు లేరు. ఆయన ద్వారా మాకును వారికి కరుణా పాప విముక్తి పొందడానికి వారిలోనే మేము శరణు కోరుచున్నాము. ప్రభువా మా మరియు వారి పాప భారమును తొలగించి మా కట్టడల ఉల్లంఘనల నుండి ఉదారముతో మన్నింపుము. మాకును వారికి మీరు పుణ్యదాతను పాప విమోచకుడవు కావము. ఎచ్చోటను గౌరవింపదగిన ఆశీర్వదింపబడిన మీ నామం మా ప్రభు క్రీస్తునాథుని మీ పరిశుద్ధాత్మ నామముతో మా వలన మా ద్వారా మా కొరకు ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతింపబడి పొగడింపబడునుగాక. మీ అందరికీ సమాధానం. మహోన్నత దేవుడు మన రక్షకుడైన యేసు మెస్సయ్య యొక్క కృప నా సహోదరి సహోదరులారా మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక.
కరుణగల తండ్రి అయిన దేవా, వినయపూర్వకముగా నిన్ను పిలిచి ప్రార్థించుటకు మా నోటిని పెదవులను విప్పుము. మా అందరి ఆత్మలను శరీరములను శుద్ధీకరించి బుద్ధిని హృదయమును నిర్మలపరచుము. మేమందరము ఏక స్వరముతో మీరు మాకు నేర్పించిన ప్రార్థనను ఈ విధముగా పలుకుచున్నాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మాకు నేటికి ఇవ్వండి. మా యథార్థవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనలు ప్రవేశపెట్టగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలయనగా రాజ్యము, శక్తియు, మహిమయు ఎల్లప్పుడూ మీకే కలుగును. ఆమేన్. ప్రభువా, మా బలహీనతలో ఎప్పుడు మీరు మాకు సహాయము, ఆధారము, శోధనలో సంరక్షకులను ఉద్ధరించువారు కావము. ఏలయనగా రాజ్యము, శక్తి, మహత్వము మీకు కలుగును. మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను చెల్లించెదము. మీ అందరికీ సమాధానం ఉండునుగాక. అర్పించబడిన విశుద్ధ రహస్యములను స్వీకరించడానికి సన్నగల ప్రభువై ఉంటూ మనము శరములో పంచెదము. మా ప్రభు, మా దేవుడా, నీ ముందు మేము శిరములు వంచుతున్నాము. ప్రభువా, అదృశ్యమైన మీ కుడి హస్తము చాచి మమ్మందరినీ ప్రేమతో ఆశీర్వదింపుము. మీ ఏకైక సుతుని శరీర రక్తములను పవిత్రముగా స్వీకరించుటకు అన్ని పైశాచిక శక్తుల నుండి మమ్ము విముక్తులను చేయుము. వారి ద్వారా వారితో మీకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి గౌరవములు యోగ్యమగునుగాక. మీ అందరికీ సమాధానం ఉండునుగాక. పరిశుద్ధ మహిమగల సృష్టింపబడని నిజమైన ఆది అంతములేని ఆరాధింపదగిన స్వభావములో సమానమైన పరిశుద్ధాత్మ యొక్క కృపా కరుణ నా సహోదరి సహోదరుల మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. భయభక్తులతో మనం జాగ్రత్త పడాలి. పరిశుద్ధమైన రహస్యమును పవిత్రత శుద్ధి కలిగి ఉన్న వారికి ఇవ్వబడును. ఏకమయ్యున్న తన కరుణలో లోకమును సృష్టించిన పరిశుద్ధుడైన ఏక పిత మనతో ఉండునుగాక. తన తిరు శరీరం యొక్క మూల్యమైన శ్రమల చేత లోకమును రక్షించిన పరిశుద్ధుడైన ఏకైక పుత్రుడు మనతో ఉండునుగాక. ఉన్న అన్నింటిని మరియు ఉండబో వాటిని సమస్తమును సంపూర్ణము చేసిన జీవము గల ఏకైక పరిశుద్ధాత్మ మనతో ఉండునుగాక. దేవుని బిడ్డలగుతాము, వారు బ్రతికున్నప్పుడు ఎదిగిన భూమి కులను స్మరించెదము. నీతిమంతులు
స్నేహితులు ఏకమై దయచేయాలి నిత్యానందం దైవ కుమారుడు ఓరియోరారే ఆరే ఊరారే నిలిచుంది స్తుతితో యువరాణి హల్లెలూయా ఓ హల్లెలూయా మీ కుడి ప్రక్కన రానియును నీ అందము ఆకర్షించుటకు రాజు హల్లెలూయా ఓ హల్లెలూయా పలుకుని జన పిత గృహమును వారికి బోల్ శుభోలా బోల బరోబర్ రూపకాదేశో బోలం వాలా బెల్వాలం బోలియామే భక్తుల స్తుతులకు పాత్రురాలా నేను ఉదయించిన పుత్రుడు తిరుచిత్తముతో చూపుముదయ తన ప్రకట విన్నవించు సోమెన్ కాలస్ కురియేలాయిసో దీవెనగా మారుము మరియా మీ స్మరణ ఆమె ప్రార్థనమా ఆత్మారామోణ వారికి బోల్ శుభోలా బోల బరోబర్ రూపకాదేశో కన్యా కామరియమ్మాపై పరిమళ ధూపచుటు గాలిలో తేలును ఓరియోరాలే ఆలై ఊవాలాలై మాకై ఉన్న మీ ప్రార్థన ఆపకుమోప విశుద్ధులారా ఏకసుతునితో ప్రార్థించు మానవ కరుణ చూపమని పితా పుత్ర పరిశుద్ధ రూహాయవారు ఆరాధింపబడినవారు స్తుతించబడినవారు అగును. ఆది నుండి తరతరముల వరకు వారికి స్తుతి హల్లెలూయా మనలను రక్షించుటకు వచ్చిన వారు మన పునరుద్ధానమునకును మానవ జాతి నూతన నిత్య నవీకరణకై రానున్న వారైనా దైవపుత్ర పాప పరిహార దాయకమైన ఈ బలిపీఠము నుండి మీ దాసి దాసులకు పాప పరిహారం సమృద్ధిగా దిగి వచ్చునుగాక. సదా మా ప్రభువైన దేవా అప్పులకు పరిహారమును పాపములకు విముక్తిని నీ ముందున్న ఒక ప్రసన్నత కొరకు ఈ అమూల్యమైన శరీర రక్తములను స్వీకరిస్తున్న ఈ ఆరాధికుల సంగమును మీ అదృశ్యమైన కుడి చేయి చాచి ఆశీర్వదింపుము. మహోన్నత దేవుడు మన రక్షకుడైన యేసు మెస్సయ్య యొక్క కృప ఈ విశుద్ధ రహస్యములను వహిస్తున్న వారిలోను ఇస్తున్న వారిలోను స్వీకరిస్తున్న వారిలోను ఉండునుగాక. దీనిలో ఉత్సాహపూర్వకముగా పాల్గొన్న వారందరిపై పరిశుద్ధ త్రిత్వము యొక్క కృపా కరుణ రెండు లోకముల యందు ఎల్లప్పుడూ
ఉండునుగాక. ప్రభువా కృప చూపుము దయతో, కృపతో మాకు జవాబిమ్ము. కృప చూపుము నీకు స్తుతి, కృప మా మీద ఉండునుగాక. హల్లెలూయా. మన ప్రభుడైన ప్రభుని శరీర రక్తమైన నిప్పు పాప విముక్తి కొరకు నిత్య జీవము కొరకు సత్య విశ్వాసులందరికీ ఇవ్వబడును. విశ్వాసశుద్ధితో నన్ను వేడుకొని ఆజ్ఞలు పాటించేవారే నా స్నేహితుడు, నా స్నేహితుడు. దేహము ఆహారం, రుధిరం పానగా కొన్నవారిలో నివసించెద నేను. ఆత్మకు ముక్తి పొందుటకు పుణ్యమైన రక్త శరీరము రక్షకుడాయిమ్ము. స్తుతి మహోన్నత దేవునికి, ఘనతల్లి హెచ్చిపబడును. కీర్తి వేద సాక్షులకు, మృదులపై కరుణ చూపండి. హల్లెలూయా. సదా మా ప్రభువైన దేవా మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి. మా ప్రభువైన యేసు మెస్సయ్య, మేము భుజించిన మీ తిరు శరీరము, పానము చేసిన పాప పరిహారదాయకమైన ఈ తిరు రక్తము మాకు శిక్ష ఖండనకు ప్రతీకారమునకు గురి కాకుండా కాపాడండి. ఇవి మా అందరికి నిత్య జీవమును రక్షణమును అగునుగాక. దైవపుత్ర మమ్మందరినీ ఆశీర్వదింపుము. భూమిగతములు ప్రభువునిను, ప్రతి నాలుక స్తుతించును. మృదులకు శరణం నీవే, పునరుద్ధానమును నీవే. హల్లెలూయా.
ప్రభువా, దైవికమైన విందులో సంతృప్తి చెందిన మేము మీ కృపను స్తుతించి మానవులతో ఉన్న మీ ప్రేమను ఆదరిస్తున్నాము. మేము మీకు మీ ఏకైక కుమారునకును మీ పరిశుద్ధ ఆత్మకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను సమర్పించదము. మీ అందరికీ సమాధానం ఉండునుగాక. ప్రభుని ముందు మనము శిరములు వంచెదము. మా ప్రభు మా దేవుడా, నీ ముందు మేము శిరములు వంచుతున్నాము. మానవ జాతి రక్షణ కొరకు అవతరించిన సర్వాధిపతి ఆశ్చర్యకరుడైన దేవాదయతో మమ్ము ఆశీర్వదింపుము. మేము మీకు మీ జనకుడైన తండ్రి దేవునికి మీ పరిశుద్ధ ఆత్మకు ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును స్తుతి స్తోత్రములను సమర్పించదము. నా దేవుడా, నా దేవుడా, పరమోన్నతమా, స్ఫటికారాధస్తుడా, మీరొక్కరే మదనరహితులు. యేసుక్రీస్తా, ఈ తిరుబలిని నీవు చేకొనుమా. యాబిస కొండపై దావీదు రాజు అర్పించినది ఓలే. ఈ బలిలో ప్రభువా నీ పవిత్ర చిత్తం ప్రీతి చెంది మరణించిన మంచి వారిని శుద్ధపరచి ఆనందపరచు. నా సహోదరి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, ప్రభుని పాప పరిహారప్రదమైన బలిపీఠం నుండి మీరు పొందిన అనుగ్రహములతో, యాత్రా భోజనముతో, పరిశుద్ధాత్మ యొక్క కృపాకరుణతో మేము మీకు అప్పగిస్తున్న ఈ సమయంలో సమాధానముతో వెళ్ళండి. దూరస్తులు, సమీపస్తులు, మరణించిన వారు, జీవిస్తున్న వారు, ప్రభుని జయము గల శిలువతో రక్షింపబడిన వారు, పరిశుద్ధ జ్ఞాన స్నాన గుర్తుతో ముద్రించబడిన వారులారా, ఈ త్రిత్వం మీ అప్పులను పరిహరించి తప్పులను మన్నించి మీ మృదుల ఆత్మలను ఓదార్చునుగాక. బలహీనుడను పాపిని అనే దాసుడిని ప్రార్థన వలన కరుణ సహాయం పొందరుగాక. మీరు సంతోషించి ఆనందించి సమాధానంతో వెళ్ళండి. ఎల్లప్పుడూ నా కొరకు ప్రార్థించండి. ప్రభు మీ కలిసి ఈ ప్రార్థన వలన మాకు సహాయం చేయుగాక. Thank you.
కృపగల ప్రభువా దేవుడా కృప నాపై ఉండునుగాక కృప చూపుము దాసునికి నాపై కృప చూపించండి దివ్యవలి అర్పించిన ఈ యాజకుని మీదికి ఈ సేవకుల మీదికి కొనే విధముగా కృప చూపండి మా ప్రభువా మమ్ము కరుణించండి మా ప్రభువా కృపతో మమ్ము కరుణించండి మా ప్రభువా ఉత్తరమిచ్చి మమ్ము కరుణించండి మా ప్రభువా మీకు స్తుతి మా ప్రభువా మీకు స్తుతి మా శరణ ఎల్లప్పుడూ మీకు స్తుతి కాయము పరలోకమందు మాటలండి మీ నామము పూజింపబడుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షించండి ఏలైనగా రాజ్యము శక్తియు మహిమయు ఎల్లప్పుడూ మీకే కలుగును ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము ఎల్లవారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు ఎప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండి అని యేసు శిష్యులతో చెప్పారు. అంతర శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకుపోయారు. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళారు. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగారు. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయించు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏ మాత్రమో విచారం లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగేది. మీరింత భయపడితేలా, మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించారు. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నాయి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకునేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమర్థమైంది అన్నప్పుడు? ఏమన్నా అర్థమైందా? యేసుప్రభు గారు ఎక్కడున్నారు? యేసుప్రభు గారు ఎక్కడున్నారు? విజయవాడలో నావలో పడవలో ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు కదా. శిష్యులంతా ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. ఎందుకని? తుఫాను చెలరేగి గాలి వానలు వస్తున్నాయి. మన జీవితంలో కూడా ఇంతే. ప్రతిసారి ప్రార్థన చేస్తాం, బాధ వచ్చినప్పుడు చర్చికి వెళ్తాం, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, బాధ వచ్చినప్పుడు వారితో ప్రార్థన చేయించుకుంటాం, వేరేతో ప్రార్థన చేయించుకుంటాం, అన్ని చేయించుకుంటాం. క్రీస్తుని నమ్ముకున్నాను, క్రీస్తు నాతో ఉన్నాడు అనేది మరిచిపోయి శిష్యులాగే మనం కూడా మనకు వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏ ఉన్నా సరే వాటిని చూసి భయపడిపోతూ ఉంటాం. అంతే కదా. ఈ ఉపమానం మనకు నేర్పించేది అదే. దేవుడు మీతోనే ఉన్నాడు. అదే కదా దేవుడు కూడా చెప్పేది, నేను ఎల్లప్పుడూ యుగాంతం వరకు మీతోనే ఉంటాను, నేను మీతోనే ఉన్నాను. కానీ మనం ఏంటంటే మానవ మాత్రం అయినప్పుడు చిన్న కష్టం రాగానే, చిన్న వ్యాధి రాగానే, చిన్న ఏదో ఇంట్లో సమస్య రాగానే అది దేవుడు లేడు, ఏం లేడు, ఇలాంటిది పరిస్థితి అని మనం ఒక్కసారి మన విశ్వాసాన్ని వదిలేస్తున్నాం. ఎవరైనా ఆలోచించడం కావాలంటే మన సొంత వాడు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ కదా, దేవుడే ఉంటే నాకు ఇలా జరిగింది అనుకుంటాం. అంటే నేను మా అమ్మ చనిపోయినప్పుడు అదే అనుకున్నాను. సెమినార్లో ఉన్నప్పుడు చనిపోయింది. అప్పుడు నిజంగా దేవుడే ఉంటే నేను గురువు అవ్వాలని వచ్చాను కదా, ఎందుకని ఇలా చేస్తున్నాడు దేవుడా అని ఒక ప్రశ్న అన్నమాట. కానీ మనం మర్చిపోయే సంగతి ఏంటంటే ఆ యొక్క కష్ట సమయంలో, ఆ యొక్క నష్ట సమయంలో, ఆ యొక్క ఇబ్బందులలో దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు. ఒక చిన్న కథ ఉంటుంది. ఏ విధంగా అంటే ఒక యవ్వనస్తుడు, దేవుడు యేసు భగవానుడు ఎప్పుడు కూడా సాయంత్రం పూట సముద్రంలో ఆ ప్రక్కన అది ఉంటుంది కదా సముద్ర తీరం, ఆ ఇసుకలో నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు ప్రతి సాయంత్రం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంతా బాగుంది, చక్కగా ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు. ఒకానొక రోజున సడన్ గా ఆ యువకుడికి అనారోగ్యం వచ్చేసింది, ఇంట్లో సమస్యలు వచ్చేసింది. తరువాత సాయంత్రం పూట దేవుడు వస్తాడేమో, నడుస్తాడేమో నాతో పాటు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి 2 అడుగులు మాత్రమే కనిపిస్తుంది. మన ఇసుకలో ఇద్దరు నడిస్తే 4 అడుగులు కదా, 4 పాదాలు కనిపించాలి. కానీ ఆయనకి 2 పాదాలు మాత్రమే కనిపిస్తుంది. అయిపోయింది కష్టాల నుంచి బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ క్రీస్తు భగవాన్ ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ యొక్కడు క్రీస్తు భగవాన్ అడిగాడు అన్నమాట, ఏంటి ప్రభువా, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం
నాతో చక్కగా తిరిగారు, బీచ్లో పల్లీలు తిన్నారు, బిర్యానీ తిన్నారు, టీ తాగారు. నా కష్టాలు రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి ప్రభు అని. అప్పుడు క్రీస్తు భగవానుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ 2 పాదాలు నీవి కాదు, నాయి. నువ్వెక్కడ ఉన్నావు అప్పుడు? నా భుజాల మీద ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా భుజాల మీద ఉన్నావు. అక్కడ కనిపిస్తున్న 2 పాదాలు నీవి కాదు, అవి నావి. దేవుడు ఏం చేస్తాడు కష్టాల్లో? మంచోళ్ళకి ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, మంచోళ్ళు ఎందుకు బాధపడతారని మనకి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇదే, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అంటే నిన్ను మోస్తాడు. ప్రతి కష్టంలో నిన్ను మోస్తాడు. ప్రతి ఇబ్బందిలో దేవుడు నిన్ను మోస్తాడు. ప్రతి కష్ట సమయంలో ఆయన నీ ప్రక్కనే ఉండి నిన్ను భుజాల మీద వేసుకొని ఆ కష్టాన్ని దాటిస్తూ ఉంటాడు. కానీ మనం ఏంటంటే ఈ శిష్యులు లాగానే భయపడిపోయి, అయ్యో ఏం జరిగిపోతో, ఏమైపోతో అని భయపడిపోయి వెళ్ళి దేవుణ్ణి లేపుతూ ఉంటాం. అయ్యాలేగా నీకేం భయం లేదండి కదా. అంతే కదా, కష్టం వచ్చినప్పుడే కదా చాలా మంది ప్రార్థన చేసేది. మామూలుగా ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేయరు. వస్తారు చర్చి, కానీ ప్రార్థన చేసేది చాలా తక్కువ కదా. వస్తారు, అటు ఇటు చూస్తారు, మాట్లాడుకుంటారు, 2 పాటలు పాడతారు, వెళ్ళిపోతారు.